ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఏ ఒక్క పాకిస్తాన్ పౌరుడికి హాని జరగకుండా, పాకిస్తాన్ ఆర్మీకి హాని జరగకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకొని ఉగ్రవాదుల స్థావరాల మీదనే మన భారత సైన్యము, మన భారత త్రివిధ దళాలు ఫోకస్ చేసి వారిని ఏరి పారేసినాయి. అది భారత్కున్నటువంటి నిబద్ధత. పాకిస్తాన్లో ఉన్న ప్రజలైనా, భారతదేశంలో ఉన్న ప్రజలైనా, ఏ ప్రజలైనా ప్రజలుగానే భావించి మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన దేశం కావచ్చు, మన దేశ సైనిక దళాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్లో ఏ సివిలియన్స్ని, ఏ పౌరులను కానీ, ఏ ఆర్మీని కానీ టచ్ చేయలేదు. ప్రపంచాన్ని ఒక ఉగ్రవాదం ఏదైతే భయపెడతా ఉందో ఆ ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకొని భారత సైన్యము దాడులు చేసింది, వాళ్ళని మట్టి కరిపించింది, వాళ్ళకు కీలకంగా ఉన్నటువంటి స్థావరాలను నేలమట్టం చేసింది, దేనికి పనికి రాకుండా చేసింది. కానీ పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు ఉదయం నుంచి పొద్దుగాల లేవగానే మళ్ళీ ఇవి ఒక వార్తలు. ఉదయం నుంచి పాకిస్తాను కాల్పులకు తెగబడతా ఉంది. పాకిస్తాన్ ఆర్మీ సిగ్గులేనటువంటి పాకిస్తాను కుక్క తోకర వంకర అన్నట్టు ఈ పాక్ తోకర ఎప్పుడు వంకరనే. భారత్ ఏమో దాడి చేసేది ఉగ్రవాదుల మీద, పాకిస్తాన్ ఏమో దాడి చేసేది మన జనాల మీద. ఉదయం నుంచి కాల్పులకు తెగబడతా ఉన్నది. ఒకసారి మీకు అది చూపిస్తా. చూడండి, ఎల్ఓసి వద్ద పాక్ రేంజర్ల దుశ్చర్య పాల్పడుతూ ఉన్నది. కాల్పుల్లో భారత సైనికుడు చనిపోయింది. ఇక్కడ దాదాపు 18 మంది సివిలియన్స్ కూడా చచ్చిపోయారు. ఇగో ఇగో పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి. పూంచ్ సెక్టార్ దగ్గర పాక్ బలగాలు కాల్పులు చేస్తే ఈ కాల్పుల్లో జవాన్ దినేష్ కుమార్ అనేటువంటి జవాను చనిపోయింది. మార్నింగ్ వీరమరణం పొందిండు. పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది, ఎట్లా ఏ రకంగా తెగబడుతున్నది. ఇగో ఇట్లా మనమేమో ఉగ్రవాదుల మీద ఫోకస్ చేస్తే ఈ పాపపు పాకిస్తాన్ ఏమో మన ఆర్మీని, మన ప్రజలను, భారతదేశ ప్రజలను, అందులో మళ్ళా మీరు హిందువులా ముస్లింలా అని ఈ రకంగా మన మీద దాడులకు తెగబడతా ఉన్నది. ఇది మరి పాక్కు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా?